జామకాయ దొంగతనం జరిగినప్పుడే పట్టించుకోవాలి కానీ ఆ తర్వాత గజ దొంగ అయ్యాక తప్పెవరిది అని ఒక సామెత ఉంది. అంటే చిన్నవాడు పిల్లోడప్పుడు దొంగతనం చేస్తే అప్పుడే కంట్రోల్ చేయాలి, దొంగతనం చేయడంలో తప్పురా అబ్బాయి అని అమ్మ. అలా కాకుండా భలే తెచ్చేవరా నాన్న అని చెప్పి నెత్తిన పెట్టుకుంటే వాడు ఆ తర్వాత గజ దొంగ మారాడట. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అది. తీవ్రవాదుల ద్వారా భారతదేశానికి ఇబ్బంది కలిగించామని సంతోషపడి సంబరపడుతోంది, పడింది. దేశం ఉనికికే ప్రమాదకరమైనటువంటి సందర్భం. దేశం ఆర్థికంగా ఎదగలేకపోయింది. ప్రతీకారము, మతపిచ్చ, వర్గపిచ్చలతో సాగిపోతా ప్రపంచంలో బేస్లెస్ కంట్రీ, ఒక కాన్స్టిట్యూషన్ లేని కంట్రీ. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సైన్యం మీద పెత్తనం ఉండదు, ప్రభుత్వం మీద పెత్తనం ఉండదు. ఆ రెండిటి మీద పెత్తనం సైనికాధికారులకు ఉంటుంది. ఆ సైనికాధికారులకి ఉగ్రవాదుల మీద పెత్తనం ఉండదు. ఉగ్రవాదులకి సైనికాధికారుల మీద పెత్తనం ఉంటుంది, ప్రభుత్వం మీద పెత్తనం ఉంటుంది. అక్కడ ఎవరికెవరు పెత్తనం అయ్యాయంటే ఇది రూటు. ఆ ఉగ్రవాదులకి మత పిచ్చ ఉంటుంది, భారత్ అంటే ద్వేషం ఉంటుంది. వాళ్ళు ఏదో ఇక్కడ దేశం మొత్తాన్ని మార్చేయగలం అనుకుంటారు, ఏదో బాబర్లు అక్బర్లు తరహాలో అన్నట్టు. వాళ్ళ వల్లే కాలేదు, ఈ దేశం హిందూ దేశంగానే మిగిలిందే. సరే, పేరు పెట్టుకోవడానికి వీళ్ళ పుత్రులైనటువంటి వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి చేయలేకపోయారు, పేరు పెట్టలేదంతే. కానీ ఇక్కడ హిందూ దేశమే కదా, 80% మంది హిందువులు ఉన్నటువంటి దేశమే కదా. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందల్లా తన దేశం బాగుండాలి అంటే భారత్ జోలికి రాకుండా ఉండాలి. సరే, తీవ్రవాదులు వచ్చినప్పుడు ప్రభుత్వంతో చెప్పి రాకపోవచ్చు, సైన్యం పరోక్షంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ సైన్యమైనా తీవ్రవాదులైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ లేదా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రూలింగ్లో ఉన్నంత వరకు ఓవర్ యాక్షన్ చేయకుండా ఏదో దారిని పోయే వాళ్ళని ఇద్దరిని చంపేసేసి, లేకపోతే దారిని పోతున్న ఒక ఇద్దరు సైనికుల మీదకి వెళ్ళి దాడులు చేసేసి మేము గెలిచామని అక్కడ కూర్చుని జిందాబాదులు కొట్టుకుంటే పర్వాలేదు. అప్పుడు ఆ ఇద్దరిని చంపడం వరకే కాన్సన్ట్రేట్ చేస్తారు. పెద్ద ఇన్సిడెంట్ చేస్తే మాత్రం తీవ్రవాద చర్యని, ఉగ్రవాద చర్యని కాస్త యుద్ధం కింద పరిగణించే బ్యాచ్ వీళ్ళది. 3 దాడులకి కనీసం ఒక పాకిస్తానుల భాషలో చెప్పాలంటే 30,000 కోట్ల లాస్, మన భాషలో చెప్పాలంటే 1,00,000 కోట్ల రూపాయల లాస్. ఈ దఫా జరిగిందనుకోండి, ఇక వాళ్ళని ఎవరు రక్షిస్తారు? పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే భారత్ మీద గెలవాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది దానికి. ఈ పరోక్షంగా చేయొచ్చు, వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలో మంచి ఎత్తుగడే. సిక్కులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టడం, క్రైస్తవులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టడం, ఇట్లాంటి అది సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికి గెలిచేసి ఉండేవాళ్ళు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఊరికూరికినే రెచ్చిపోయే రకమై ఉంటే ఖిల్జీలును అక్బర్లు కూడా బతికుండేవాళ్ళు కాదు. 1,000,000 మంది జనం కలిసి తొక్కి చంపితే చచ్చిపోరాళ్ళు. ఆ రోజునే పోనీ అది రాజులు కొట్టుకుంటారు మనకెందుకులే అని వదిలేశారు. కాబట్టి ఇక్కడ మతపెచ్చతో వాళ్ళ మీదకి దాడులకు వెళ్ళరు. అవసరమైతే కొంతమంది ప్రాణాలు తీయించేటటువంటి పని, ఆత్మార్పణ చేసుకుంటాం, లేకపోతే వాళ్ళ చేతుల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళను. దానికి ఇంతవరకు ప్రతీకారం ఉండేది కాదు. ఇప్పుడేమో ఈయన ప్రతీకారం తెచ్చుకునే క్యారెక్టర్ వచ్చున్నాడు. ఈయన తర్వాత రేపు పొద్దున పొరపాటున యోగి ఆదిత్యనాథ్ రాకూడదని కోరుకోండి. ఇప్పుడు ఈయన ఫ్రై చేస్తా, ఆయన డీప్ ఫ్రై చేస్తాడు. కాబట్టి పాకిస్తాన్ బతికుండాలనుకుంటే బీజేపీ ఉన్నంత వరకు సెంటర్లో పవర్లో గొడవ పెట్టుకోకుండా ఏదో చిన్న చితకా చేసి అదే వీరోచితత్వం అని చెప్పి అక్కడ అదేదో నినాదాలు చేసుకుంటున్నారు కదా, మతరాజ్యం వస్తుంది, మా రాజ్యం వస్తుంది, అలాగా కలగంటూ కూర్చోవచ్చు. కలల్ని కనుక ప్రాక్టికల్గా అమల్లోకి తీసుకురావాలనుకుంటే మాత్రం పాకిస్తాన్ సంగతి మర్చిపోవడానికి సిద్ధపడాలంతే.